ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అనుదిన తండ్రి స్వరం ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్న మా తోటి బ్రదర్స్ సిస్టర్స్కి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం. జీవము గల వారికి దేవుడు, జీవము గల వారికి దేవుడు. ఒకసారి చూద్దాం. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చదువుతాను, మీరు ఆలకించండి. ఇక్కడ దేవుని వాక్యము 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం నుంచి చదువుతాను. మనము మీ రిక్వెస్ట్ చేసిన డిస్క్రిప్షన్లోని నేను ఇప్పుడు ప్రతి వాక్యం కూడా ఏ మెసేజ్ అయినా ప్రతి మెసేజ్ కూడా డిస్క్రిప్షన్లోని ప్రతి రిఫరెన్స్తో సహా నేను పెడుతున్నాను. మీరు ఇంకా రిఫరెన్స్ దాంట్లో ఇంకా నేను ఎక్కువగా పెడుతున్నాను. నేను ఇక్కడ చదివేది తక్కువ, కానీ ఆ డిస్క్రిప్షన్లో ప్రతి వాక్యం కూడా క్లుప్తంగా నేను అస్సలు క్లియర్గా రాసేస్తున్నాను. అక్కడ ప్రతి సబ్జెక్టు ఇప్పుడు ఇంతవరకు చెప్పిన ప్రతి అంశం కూడా డిస్క్రిప్షన్లో చూసుకోవచ్చు. ప్రతి వాక్యానికి రిఫరెన్స్ బైబిల్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ మీకు క్లియర్గా దాంట్లో డిస్క్రిప్షన్లో పెట్టాను, మీరు చూసుకోవచ్చు. ఇంకా డౌట్ ఉంటే డైరెక్ట్గా ఫోన్ ద్వారా కూడా మాట్లాడచ్చు. దేవుడికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యము జీవం గల వారికి దేవుడు. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాం, అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించదును, నేను వారి దేవుడే ఉందును, వారు నా ప్రజలే ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెల్లడిని ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టుకోడని ప్రభువు చెప్తున్నాడు. మరియు నేను మిమ్మను చేర్చుకుందును, మీకు తండ్రినివై ఉందును, మీరు నా కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మీరు నా కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్తున్నాడు. దేవుని వాక్యము ఇక్కడ మళ్ళీ గల్తీ పత్రికలో ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయం 6వ వచనం, 4, 6, 7 వచనాలు చదువుతాను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మ దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నువ్వు ఇంకా దాసుడు కావు, కుమారుడివే, కుమార్తెవే, దేవుని ద్వారా వారసుడవుదు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇంకా మనము ప్రభు చెప్తున్నాడు, ఇంకా దేవుడికి దాసులని కొంతమంది చెప్పుకుంటున్నారు, కానీ మనము దేవుని కుమారులం. పరిశుద్ధ ఆత్మ ద్వారా ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులై ఉందరని వాక్యం సెలవిస్తుంది. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇంట్లోని పని చేసే వాళ్ళు దాసులు, అంటే పరిచర్య చేసిన వాళ్ళు దాసులు అంటారు. కానీ మన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు, రాజులకి రాజు, ప్రభువులకి ప్రభువు. ఆయన మనల్ని ఎలా పిలుచుకుంటున్నాడంటే ఆయన వారసులు, మనం కుమారులం, కుమార్తెలం. ఎంతో గొప్ప దేవుడు ఆయన. పనికి రాని వాళ్ళు మనల్ని ఆత్మ చేత, ఎందరైతే ఆత్మ చేత ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. గల్తీ పత్రిక 4వ అధ్యాయం క్లియర్గా రాస్తుంది. సరే, ఇందాకలా మీకు చదివాను. మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టే తన కుమారుని ఆత్మ దేవుడు మన హృదయంలోకి పంపెను. దేవుడు మన
కుమారుని ఆత్మ దేవుడు మన హృదయంలోకి పంపెను. కాబట్టి నీవింకా దాసుడు కావు, కుమారుడివే, కుమార్తెవే. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కుమారులుగా, కుమార్తెలుగా ఆయన మన తండ్రి ఉన్నాడు. ఈరోజు మన జీవితంలోని ఎవ్వరు నిన్ను పట్టించుకోలేదు. ఈరోజు కన్న తల్లి కూడా నిన్ను పట్టించుకోవట్లే. నీ రిలేషన్, నీ అన్నదమ్ములు ఎవ్వరు కూడా నిన్ను అర్థం చేసుకోవట్లేదు. మన తండ్రి ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లోని మన తండ్రి ఉండగా మనకి ఏ లోటు దేవుడు మనకి లోటు చేయడు ఆయన. ఈరోజు మన ఆయన మన కోసము కుమారుని ఆత్మ, తండ్రి అయిన దేవుడు ఏకైక కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మనకి స్వతంత్రం వచ్చింది. అంటే కుమారుని ఆత్మ మనలోకి వచ్చినప్పుడు, ఎప్పుడైతే తండ్రి అనే మొర్ర పెడుతున్నాం అంటే మనం దేవుని కుమారులం, దేవుని కుమార్తెలం. ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు అందరికీ, ఈ లోకంలో పుట్టిన ప్రతి బిడ్డకి ఆయన అధికారం ఇచ్చాడు. ఆయన నామమున ఏదడిగినా దేవుడు నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన. ఈరోజు ఎంతోమంది వాగ్దానాలు చేస్తున్నారు. మనము మీ ఫ్రెండ్సేలో వాగ్దానం చేస్తున్నారు, ఎంతోమంది వాగ్దానం చేస్తున్నారు, కానీ ఎవ్వరు కూడా ఆ వాగ్దానాన్ని నెరవేర్చలేకపోతున్నారు. కానీ దేవుడు ఒక్క మాట సెలవిస్తే, ఆయన మన కోసము ఈ బైబిల్లో అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం, ప్రతి వాగ్దానము, మనం అబ్రహాము కుమారులం, దేవుని కుమారులం. ఎవరికి దేవుడు? జీవం గల వారికి దేవుడు. అబ్రహాము దేవుడా, యాకోబు దేవుడా, ఇషాకు దేవుడా, యాకోబు దేవుడా? జీవం గల వారికే దేవుడు, కానీ మృతులకి కాదు దేవుడు. ఈరోజు పరిశుద్ధాత్మ ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళకే దేవుడు. జీవం గల వారికే దేవుడు, కానీ మృతులకి దేవుడు కాదు. ఈరోజు నువ్వు జీవంతో జీవిస్తున్నావా, మృతులుగా నువ్వు జీవిస్తున్నావా? చచ్చిన వారిగా ఉన్నావా, జీవము కలిగి ఉన్నావా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎపిసి పత్రిక, పాపము చేత చచ్చిన వారిగా ఉండగా మన ఎడల క్రీస్తు. ఒకసారి చూస్తే ఎపిసి పత్రిక చూద్దాం. అక్కడ 2వ అధ్యాయం మీ అపరాధముల చేత, 2వ అధ్యాయం ఎపిసి 2:1, మీ అపరాధముల చేత పాపం చేత మీరు చచ్చిన వారై ఉండగా. ఈరోజు జీవం గలి ఉన్నవా, చచ్చిన వారిగా ఉన్నవా? ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. యేసు నామములో ఈరోజు ఆ శక్తి, ఆ బలాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. జీవం గల దేవునికి మనము కుమారులం. మన తండ్రి ఉన్నాడు. మన ప్రతి అక్కర్లు మన తండ్రి తీరుస్తున్నాడు. మన అడగక మునిపే దేవుడు మన కోసం అన్ని సిద్ధపరిచాడు. ఆమేన్. మీకు ఏ అవసరతలు ఉన్నాయో దేవుడు ఈరోజు అన్ని తీర్చగల సమర్థుడు, శక్తిగల దేవుడు ఆయన. ఆయన నామమున ఏదడిగినా ఇస్తాడు, కానీ ఆయన చిత్తానుసారంగా ఉండాలి మనం. ఆయన నామమున దేవునికి ఇష్టం లేనిది నువ్వు అడిగావనుకో ఇవ్వడు. దేవుని చిత్తానుసారంగా ఉండాలి. అది ఎంతోమంది అడుగుతారు, ప్రభువా ఇది కాల, అది దేవుని చిత్తానుసారంగా ఉన్నప్పుడే దేవుడు ఇస్తాడు. దేవుని చిత్తము కాకుండా అయితే ఇవ్వడు. ఎందుకంటే
ఆయనకి తెలుసు ఏ టైంలో ఏ పని చేయాలో, ఏ టైంలో ఏటి ఇవ్వాలో ఆయనకి తెలుసు. యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి కాలం ముందు రాలేదు, కాలం తర్వాత రాలే. కాలం సంపూర్ణమైనప్పుడు అప్పుడే యేసుక్రీస్తు ఈ లోకానికి అడుగుపెట్టాడు. కాలం సంపూర్ణంగా అయినప్పుడే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ప్రవక్తలను పంపించాడు కానీ ముందు రాలే. ఆయన సమయం ఉంది, ఆ సమయానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అలాగే మన జీవితంలో కూడా మన పట్ల దేవుడు ఒక సమయం ఇచ్చాడు. దేవుని ప్రణాళిక, ఆయన ప్రేమించే వారికి సమస్తం సమకూడి మన మేలు కోసమే చేస్తున్నాడు. రోమపత్రిక 8:28. సమస్తము సమకూడి మన మేలు కోసమే చేస్తున్నాడు దేవుడు. ఏదైనా ఆయన ప్రేమించే బిడ్డలకి కీడు అనేది వచ్చిందా, అది నా మేలే. ఎందుకంటే ఎందరైతే ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు, దేవుని కుమార్తెలము. ఆ ఆత్మ మనకి, మన కుమారుని ఆత్మ మనలోకి వచ్చినప్పుడు తండ్రిగా ఆయన స్వీకరిస్తున్నాడు. ఈరోజు మన తండ్రి ఉన్నాడు. ఈ లోకంలో ఎవ్వరు లేకపోయినా మన తండ్రి, ఆయనలో నేను, నాలో ఆయన ఉన్నాడు. యేసుక్రీస్తు చెప్పాడు కదా, యోహాను సువార్త 15వ అధ్యాయం ఒకసారి చూద్దాం. నా యందు నిలిచుండుడి, మీ యందు నేను నిలిచుందును. ఎప్పుడే అయితే యేసు యందు నిలిచి ఉంటారో మన యందు ఆయన నిలిచి ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మన జీవితంలోకి ఎంటర్ అయితే మన జీవిత లైఫ్ స్టైలే మార్చేస్తాడు. మన బలహీనమే, మన శరీరంతో, ఈ శరీరంతో మన బలహీనమే, కానీ మనలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆయన నజరేడైన యేసుక్రీస్తు మన జీవితంలో ఎంతోమంది ఈరోజు ఆ శక్తిని నువ్వు పొందుకున్నప్పుడు, దేవుని ఆత్మశక్తితో ఎప్పుడైతే పొందుకుంటాడో ఈ లోకాన్ని జయించే శక్తి, మనము జీవం గల దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం. పరిశుద్ధాత్ముడు దేవుడు ప్రతి ఒక్కటి మనకి నడిపిస్తున్నాడు, మనలో ఉండి నివాసం చేస్తున్నాడు, కాపురం చేస్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే ప్రభు ఆత్మ కలిగి ఉంటారో దేనికి దిగులు పడరు, దేనికి చిందించరు, దేనికి అవమానం వచ్చినా, నిందలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఏదొచ్చినా భయపడరు. ఎందుకంటే దేవుని ఆత్మ నీలో ఉండి ఆయన నడిపిస్తాడు. మీరు ఒక చిన్న ప్రార్థన చేయండి. మీరు పరిశుద్ధాత్మలో కలిగి ఉండి మీరు చిన్న ప్రేయర్ చేస్తే అక్కడ దేవుడు కార్యం జరిగిస్తాడు. మీరు ఏ ఇంట్లోకి వెళ్ళినా అక్కడ దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఎందుకంటే నాకొక్కడికే ప్రభు కాదు, అందరికీ ప్రభు, అందరికీ తండ్రి, అందరికీ ఆయన సర్వాధికారి, అందరికీ సర్వ సృష్టికర్త ఆయన, మన తండ్రి. ఆయన తండ్రి మనల్ని విడిచిపెడతాడా? ఒక్కోసారి ఒక్కో సందర్భంలో మనం కూడా ఒక్కోసారి దేవుని మర్చిపోతాం, తండ్రిని మర్చిపోతుంటాం, దేవుని మర్చిపోతుంటాం. కానీ ఆయన ఈ జగత్తి పునాది వేయకబడక ముందే మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన ఆ జగత్తి పునాది వేయకబడక ముందే మనల్ని పిలుచుకున్నాడు. నిన్ను, నన్ను. ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు, కానీ ఎవ్వరికి లేని రక్షణ భాగ్యం మనకి దేవుడు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్ముడు
ఆయన నిన్న నేడు నిరంతరము మన దేవుడు సజీవుడిగా జీవిస్తున్నాడు. కాబట్టి జీవం గల దేవునికి మనము కుమారులు, మన తండ్రికి కుమారులు, మనం వారసులు. మనం ఈ లోకములో మన దేవుడు నేను ఒకటి చెప్తున్నా, కొంతమంది యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళకి కొంతమంది ఇలాగ చెప్తారు, యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళకి కష్టాలు గ్యారెంటీ వస్తాయి. నేను రాసిస్తాను. ఎందుకంటే మనము పాలి భాగస్థులు అవ్వాలి. పాలి భాగస్థులు అంటే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు కదా, ప్రభు ఎలాగ జీవించాడు, ఆయన శ్రమ పొందాడు కదా, శరీరధారిగా మన ఈ లోకానికి శరీరధారిగా వచ్చి శ్రమలు పొందాడు. ఆయన ఎలాగా ఆఖరి మన కోసము ఆఖరి క్షణం వరకు ప్రాణమే పెట్టాడు మన కోసం. ఎందుకు పెట్టాడు? మన పాపము, మన శాపము, మన దరిద్రత ఆయన మోసాడు. అలాగే మన ప్రభు ఎలాగ శ్రమలు పొందాడో అలాగా ఆయనలో మనం పాలి భాగస్థులు అవ్వాలి. ఫస్ట్ ఎప్పుడైతే పాలి భాగస్థులు అవుతామో అప్పుడు ఈ శ్రమలకి నువ్వు భయపడవు. ఏ కష్టం వచ్చినా రెడీగా ఉంటాం, ఏ అవమానం వచ్చినా రెడీగా ఉంటాం, ఎంత నింద వచ్చినా. ఎందుకంటే దేవుని పరిశుద్ధాత్ముడు అలాగే ట్రైనింగ్ ఇస్తాడు మన ప్రభువు. హల్లెలూయా. మరణమా నీ ముల్లెక్కడ, మరణాన్ని జయించాడు యేసయ్య. దేనికి నువ్వు భయపడవు. మన తండ్రి ఆత్మ మనలో ఉన్నది కానీ పిరికితన ఆత్మ ఇవ్వలేదు మనకి. దేవునికి నువ్వు భయపడవు. జీవం గల దేవునికే మనం ఆరాధించే దేవుడు, జీవం గల దేవుడు ఆయన. మన తండ్రిని ఆరాధిస్తున్నాం. దేవుడు ఆత్మ గనుక మనం ఆరాధించేది ఆత్మతో సత్యముతో మన తండ్రిని ఆరాధిస్తున్నాం. ఈరోజు ఆత్మ ఎందరైతే ఆత్మలో కలిగి ఉంటారో వాళ్ళందరూ 24 గంటలు దేవుని ఆరాధిస్తూనే ఉంటాం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు 24 గంటలు ప్రార్థన చేస్తూనే ఉంటాం. కూర్చున్నా, నించున్నా, వెళ్ళినా ఆయన ఆత్మ గనుక పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు కొంతమంది ప్రార్థన, నీకు శక్తి ఉన్నప్పుడు ప్రార్థన మోకాల మీద నుండి ప్రార్థించే, కూర్చున్నా, నించున్నా పరిశుద్ధాత్ముడు నీకు మంచి ఆరోగ్యము, మన నోటి నుంచి ఏది పలుకుతామో అది జరుగుతుంది మీ పట్ల. హల్లెలూయా. మన నోటి నుంచి ఏమి పలుకుతామో అదే నీ పట్ల జరుగుతుంది. ఐ యామ్ రిచ్, ఐ యామ్ బ్లెస్డ్. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నన్ను దీవించాడు, దేవుడు అన్ని విషయాల్లో నన్ను దీవించాడు. ఈ మాట రోజు పలకండి. దేవుడు నన్ను దీవించాడు. కొంతమంది దేవుడు నన్ను ఏటి పట్టించుకోవట్లేదు, నన్ను ఏది చేయట్లేదు, నాకు దేవుడు ఉన్నాడు అసలు. ఈ దుష్టుడు మాటలు. దుష్టుడు ఏడు చేస్తాడంటే మనుష్యుని పక్కదారి పట్టిస్తాడు. ప్రభు ఏడు చేస్తాడంటే జీవములోకి నడిపిస్తాడు. దేవుని ఆత్మ కలిగిన వారికే తెలుస్తుంది. అది ప్రతిదినము ప్రతిదినం ప్రార్థన చేయాలా, వాక్యము ఎల్లప్పుడూ ధ్యానించాలా. పరిశుద్ధాత్ముడు మీలో ఉండి కాపురం చేస్తాడు ఆయన. అందుకనే దేవుడు వాక్యం సెలవిస్తుంది ఇక్కడ కొరింథీ పత్రికలోని 2 కొరింథీ పత్రిక 6:18లోని మనము జీవం గల దేవుని ఆలయమే ఉన్నాం. మనము జీవం గల